ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఆదివారం ఒకే రోజు 26 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం గణితం, జువాలజీ, హిస్టరీ పేపర్లకు పరీక్షలు నిర్వహించగా ఫస్ట్ ఇయర్లో 17 మంది, సెకండ్ ఇయర్లో మరో 9 మంది కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుపడ్డారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 22 మంది డీబార్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లో 14 మంది, సెకండ్ ఇయర్లో 8 మంది చొప్పున కాపీయింగ్కు పాల్పడగా వారిని డీబార్ చేశారు. వరంగల్, సిద్దిపేటలో ఒకరు చొప్పున, మెదక్ జిల్లాలో 2 చొప్పున మొత్తం 4 విద్యార్థులు పట్టుపడ్డారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 8176 మంది, సెకండ్ ఇయర్కు 3049 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. కాగా గతంలో కూడా అంటే ఏప్రిల్ నెలలో ఇలాగే ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీ కొడుతూ 3 విద్యార్థులు పట్టుబడ్డారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో బుధవారం ఎంబీబీఎస్ చివరి ఏడాది, జనరల్ మెడికల్ ఎంబీబీఎస్ 2వ ఏడాది, ఫార్మాకాలజీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్టర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో 3 విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. వారిపై చర్యలు తీసుకునేందుకు వర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. కాపీ కొడుతూ దొరికిన వారిలో మంగళగిరిలోని ప్రముఖ మెడికల్ కాలేజీకి చెందిన 2 విద్యార్థులు, ఇబ్రహీంపట్నంలోని మరో మెడికల్ కాలేజీకి చెందిన 1 విద్యార్థి ఉన్నారు. వెంటనే ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా ఉండేలా చూసుకోవాలి అంటూ సామాజికవేత్తలు న్యాయస్థానాన్ని కోరారు.